నేను మా ఊరి నుండి నిన్ను కలవటానికని. రాజేంద్ర, నీ మాటలతో నా జీవితాన్ని పాడు చేసిన మోసగాడివి నువ్వు. ఇంకా నీ మాటలు విని మోసపోవటానికి అమాయకురాలైన ఆ వైజయంతిని కాదు. ఇతని పేరు రాజేంద్ర, నా కొత్త డ్రైవర్. నేను మీకు పరిచయం చేస్తున్నప్పుడు ఆ రాజేంద్ర ముఖం చూసారా? పాపం, ఏం మాట్లాడాలో అర్థం కాక మింగలేక కక్కలేక నీళ్లల్లో నుంచి బయటపడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి డ్రైవర్గా ఉంటూనే అన్ని విద్యలు నేర్పించాడు. అలాగే రాజేంద్ర గారు కూడా ఇక్కడ డ్రైవర్గా పనిచేస్తూనే ఆ అవినాష్ని కూడా కాపాడుతున్నారు. సొంత తమ్ముడై ఉండి కూడా నా పాలిట విభీషణుడై కూర్చున్నాడు. నువ్వు చూస్తే కౌరవుల పక్షాన ఉండి పాండవుల శ్రేయస్సు కోరుకున్న శకునిలాగా తయారయ్యావు. 24 గంటలు చెత్త కుండీలు ఎత్తుకొచ్చిన బిడ్డనెత్తుకుని ఆ ప్రియ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పడతాను, మీ అందరి భరతం పడతాను. ఓకే ఓకే, నేను చూసుకుంటానుగా, యూ డోంట్ వరీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరి. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఈనాళ్ళకు మా మీద దయగలిగిందా? నాకు మీతో పని పడింది, మీరు నాకు హెల్ప్ చేయాలి. వాట్ ఏ సర్ప్రైజ్! మీరు పెద్ద ఇండస్ట్రియలిస్ట్, అందులోనూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న రాజకీయ నాయకులందరూ మీ చేతిలో ఉన్నారు. అలాంటి మీకు నేను సహాయం చేయటమా? మీరు నాతో జోక్ చేస్తున్నట్టున్నారు. అబ్బాబే లేదు ఏసీపీ గారు, కొన్నిసార్లు మన దగ్గర ఎంత డబ్బున్నా మనం అనుకునే సాధించలేం. కొన్ని సందర్భాల్లో ఆ పనులు కొందరికే సాధ్యమవుతాయి. అందుకే మీ దగ్గరకు వచ్చాను. చెప్పండి సార్, మీ దయ వల్ల నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాను. మీకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తాను. చెప్పండి, నన్నేం చేయమంటారు? ఒక ఆడదాన్ని అరెస్ట్ చేయాలి. ఒక పసిపిల్లని ఎవరో దొంగలించి తీసుకొస్తే ఈవిడి గారు వాడికి డబ్బులిచ్చి కొని పెంచుకుంటుంది. అంటే ఆ పసిపిల్లను దత్తత తీసుకోలేదా? నో సార్, తీసుకోలేదు. మరి అది చట్టరీత్యా నేరం. అందుకే ఆవిడని అరెస్ట్ చేయ. ఇంతకీ ఆవిడెవరండి? ఆవిడెవరో కాదు, నా మరదలే. మీ మరదలా? అవును, నా మరదలే సార్. ఆవిడకి మీ సిఐ మాధవి గారు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఈ విషయం మీ సిఐకి తెలియకూడదు. ఆ బిడ్డ మా మరదల ప్రియ దగ్గర ఉండకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు సార్. యూ డోంట్ వరీ హరి గారు, మాధవి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. కానీ ఆవిడ ఆఫ్టర్ ఆల్ ఒక సిఐ. అలాంటి సిఐలు నా కింద ఎంతో మంది పనిచేస్తుంటారు. ఇంక ఈ విషయం నాకు వదిలేయండి. ఏం చేయాలో నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ ఏసీపీ గారు, నాకు ఈ పని చేసి పెట్టండి. మీ రుణం ఉంచుకోనిలే. ఓకే, వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హలో, చెప్పండి. ఈజ్ ఇట్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భార్గవి, భార్గవి. ఏంటండి అంత హడావిడి చేస్తున్నారు? చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏంటి విశేషం? విశేషమే. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు విషయం ఏంటో చెప్పండి. మనకొచ్చిన కాంట్రాక్ట్ నిలబెట్టుకోవాలంటే మనకి ఫండ్స్ ఎంతో అవసరం. కానీ బ్యాంక్ చైర్మన్ మనకి లోన్ ఇవ్వడానికి నిరాకరించాడు కదా. అవును, అయితే ఇప్పుడు తనే నాకు స్వయంగా ఫోన్ చేసి లోన్ శాంక్షన్ అయిందని చెప్పాడు. నిజమా? అవును భార్గవి, నిజమే. లోన్ ఇవ్వనన్న ఆ చైర్మన్ సడన్ గా ఈరోజు ఫోన్ చేసి మనకి లోన్ శాంక్షన్ అయిందని చెప్పాడంటే నాకెందుకో ఖచ్చితంగా దీనికి కారణం శిరీష అనిపిస్తోంది. శిరీష? ఇంతటి సంతోష సమయంలో దాని పేరు ఎత్తకు. ఎదుటి వారికి కీడు చేయటమే తప్ప మేలు చేసే స్వభావం కాదు తనది. అలా అనకండి. శిరీషకి తల్లి స్థానం విలువేంటో ఇప్పుడే తెలిసినట్టుంది. అవసరమైతే మున్నికి తను తల్లిగా మారటానికి నేను ప్రయత్నిస్తాను. అవన్నీ వృధా ప్రయత్నాలు. తాను మున్నికి దగ్గర కావాలని కోరుకున్నా మున్ని తన దగ్గరికి వెళ్ళదు. శిరీష తన ప్రవర్తనతో మున్ని మనసుని చాలా గాయపరిచింది. అవును, ఇంతకీ మున్ని ఎక్కడా? లోపలున్నట్టుందండి. మున్ని, మున్ని. మున్ని రూమ్లో లేదండి. లేదా? ఉండండి, పైన చూసి వస్తాను.
మున్ని మున్ని అమ్మా మున్ని మున్ని అమ్మా మున్ని మున్ని ఇంట్లో కనిపించట్లేదండి. సరిగ్గా చూసావా? చూశానండి, ఎక్కడ కనిపించలేదు. మున్ని ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏంటమ్మా ఒకదానివే వచ్చావు? ఇది గుడి తలుపులు మూసే టైం కదా, ఇప్పుడు వచ్చావేంటి? ఏంటమ్మా అలా చూస్తున్నావు? చచ్చిపోవడం అంటే ఏంటి పంతులు గారు? చచ్చిపోవడం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళటం తల్లి. మరైతే నేను ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చానుగా, అంటే నేను చచ్చిపోయినట్టా? శివ శివ, అలా మాట్లాడొద్దు తల్లి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు, కానీ చనిపోయిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారమ్మా. ఏంటో నాకేమీ అర్థం కాలేదు. కానీ మా నాన్న చచ్చిపోతాడంట అందరూ అంటున్నారు. చచ్చా ఊరుకోమ్మా, ఏడవకు. మీ నాన్నకి ఏం కాదు. నా దగ్గర కిడ్నీ బ్యాంకులు బోల్డన్ డబ్బులున్నాయి. ఆ డబ్బులన్నీ దేవుడికి ఇచ్చేస్తాను. మా నాన్నని బతికించమని ఈ దేవుడితో చెప్పండి పంతులు గారు. పిచ్చి తల్లి, మనుషులు స్వార్థపరులు. లంచాలకు అలవాటు పడి డబ్బులిస్తేనే ఎదుటివారి పనులు చేసి పెడతారు. కానీ ఆయన దేవుడమ్మా, ఆయన మంచివాళ్ళకి ఎప్పుడూ ద్రోహం చేయడు. మరైతే మా డాడీ చాలా మంచోడు, అందరికీ హెల్ప్ చేస్తాడు. మా డాడీని బతికించమని ఈ దేవుడికి చెప్పండి పంతులు గారు. దేవుడా, నువ్వు మంచోళ్ళకి హెల్ప్ చేస్తావంటగా. మా డాడీ చాలా మంచోడు స్వామి. మా డాడీకి హెల్ప్ చేయవు ప్లీజ్. మా డాడీని బతికించు. మా డాడీని నాకు దూరం చేయొద్దు. భగవంతుడా, ప్రతినిత్యం నీ దగ్గరికి ఎంతో మంది వచ్చి కార్లు కావాలి, మేడలు కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరుతుంటారు. కానీ ఈ పసిబిడ్డను చూడు తండ్రి, తనేం కోరుకుంటుందో విన్నావా? తనకు జన్మనిచ్చిన తండ్రిని బ్రతికించమని తన ఆక్రందన నీ ముందుంచడానికి వచ్చింది. ఈ పసిదాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నువ్వెలా ఊరుకోగలుగుతున్నావయ్యా? కాపాడు స్వామి, ఈ బిడ్డ తండ్రిని కాపాడి ఈ పసిదాని కోరిక తీర్చు. ఏంటో ఎవరు నాకు సమాధానం చెప్పట్లేదు.
ఏంటమ్మా నువ్వొక్కదానివి వచ్చావేంటి? నీ వెంట ఎవరు రాలేదా? అందరూ ఏమైపోయారు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నా బంగారు తెలివి కదూ. వదులు, అసలు నాతో మాట్లాడుతూ. నువ్వు బ్యాడ్ మమ్మీవి. నువ్వే మా డాడీ చంపేస్తున్నావంట. ఎవరన్నారమ్మా? నాకు తెలుసు, అందరూ అనుకుంటుంటే విన్నాను. లేదమ్మా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నిజంగా నేను మీ అమ్మనమ్మా. మరి నువ్వు నిజంగా మా అమ్మవైతే డాడీని బతికించు. నువ్వు తలుచుకుంటే డాడీకి ఏ ప్రాబ్లం ఉండదంట కదా. మరి నువ్వు నిజంగా మా అమ్మవైతే డాడీని బతికించు. నువ్వు తలుచుకుంటే డాడీకి ఏ ప్రాబ్లం ఉండదంట కదా. అందరూ డాడీ చనిపోతాడని అంటున్నారు. అందుకే దేవుణ్ణి కూడా డాడీని బతికించమని అడిగాను. ఇప్పుడు నిన్ను కూడా అడుగుతున్నాను, డాడీని బతికించు ప్లీజ్. మా డాడీ నాకు కావాలి. మా డాడీ లేకుండా నేను బతకలేను. మా డాడీని కాపాడు ప్లీజ్. నువ్వు బ్యాడ్ మమ్మీవి. నువ్వే మా డాడీ చంపేస్తున్నావంట. మరి నువ్వు నిజంగా మా అమ్మవైతే డాడీని బతికించు. నువ్వు తలుచుకుంటే డాడీకి ఏ ప్రాబ్లం ఉండదంట కదా. ఏమైంది బేబీ? ఎందుకలా ఉన్నావు? పేదవుల ప్రశ్నలకు కూడా జవాబు చెప్పగలం మమ్మీ. కానీ నాన్న బతుకుతాడా అని నా మున్ని నన్ను అడుగుతుంటే ఆ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పను? నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ నాన్నను బతికించు మమ్మీ అని నన్ను కోరింది. కానీ నేను దాని కోరిక తీర్చలేకపోతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది. నా మనసులో రగులుతున్న ఈ మంటలు చల్లార్చేదెవరు? నా బాధను అర్థం చేసుకునేదెవరు? కనీసం మా నాన్నైనా ఉండుంటే నా బాధను తనతో చెప్పుకొని ఉండేదాన్ని. మా నాన్న ఎవరు మమ్మీ అని ఎన్నోసార్లు అడిగాను, కానీ నా ప్రశ్నగానే మిగిలిపోయింది. కనీసం ఉన్నాడో లేడో, ఉంటే బతుకున్నాడో చచ్చాడో కూడా నాకు తెలీదు. ఇంకొక మాట మాట్లాడావో పీక పిసికేస్తాను. ఎక్కడున్నాడో తెలియని నీ మొగుడి గురించి నేను ఒక్క మాట అంటేనే నీకు అంత కోపం వచ్చిందే? నువ్వు మొగుడి ప్రాణాలు తీయాలని చూస్తున్నావు నువ్వు, మరి నాకెంత కోపం వస్తుంది? నీకిదే లాస్ట్ వార్నింగ్. నా అవినాష్కి మున్నికి ఏదైనా జరిగిందంటే ముందు నిన్ను చంపి తరువాత నేను చేస్తాను. జాగ్రత్త.